పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 30వ తారీఖు మంగళవారం మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు, 14వ వచనము మరియు 24, 25 వచనములు, 30వ వచనము మరియు 19వ వచనము అధ్యాయము 3వ వచనం. ఈనాటి సువార్త పట్టణం మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని మనం చదువుకున్నట్లయితే, పిదప యేసు పడవపై సరసావల తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారుల్లో ఒకడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళుచుండగా గొప్ప జన సమూహములు ఆయనను వెంబడించుచు పై పడుచుండరి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యులను యొద్ద చికిత్స పొందుటకే తనకు ఉన్నదంతయు హెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రం తగ్గకపోగా పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆ వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలు నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. ధ్యానాంశం: విశ్వాసాన్ని 2 విధాలుగా ప్రకటించడం. యాయీరు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉంది. యాయీరు పాలకుడైనప్పటికీ యేసుక్రీస్తునందు చాలా గొప్ప విశ్వాసం ప్రదర్శించాడు. అదేంటంటే, యేసు ప్రభు ఒక కుమార్తెను తాకితే తప్పనిసరిగా ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం మరల వస్తుందని నిండు నమ్మకమే కాదు, తన ప్రయత్నం కూడా చాలా మెచ్చుకోదగినది. అది ఏమిటంటే, విశ్వాసానికి తన ప్రయత్నం తాను చేశాడు. యేసు చెంతకు వెళ్ళి యేసుని బ్రతిమాలాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, నీవు అధైర్యపడవద్దు, విశ్వాసం కలిగి ఉండు అని ప్రభువు యాయీరు విశ్వాసాన్ని బలపరిచాడు. యేసు యాయీరు కుమార్తెను అద్భుత రీతిగా బ్రతికించాడు. 2వ విశ్వాస ప్రకటన: రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ తన విశ్వాసాన్ని లోపల ఉంచుకొని ప్రయత్నం చేసింది. ఎవరు నన్ను ఏమి అనుకున్న పర్వాలేదు, యేసు మాత్రమే సంపూర్ణ స్వస్థతనిస్తాడు ఆమె అనే నమ్మకంతో ప్రయత్నించింది. ప్రయత్నం ఫలించింది. అందుకే అన్నారు పెద్దలు, సాధనమున పనులు సమకూరుదరలోనని. మన విశ్వాసం, మన ప్రయత్నం 2 కలిగి జీవితాన్ని యేసుతో కలిసి ముందుకు సాగుతాయి. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే, చాలామందికి రోగాలు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు ఆసుపత్రులు కానీ, వైద్యుల దగ్గర కానీ, మంత్రం వేసేవారి దగ్గర కానీ తిరుగుతూ ఉంటారు. శక్తి, ధనం మొత్తం అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు రావటం, దేవుని ఆశ్రయించటం మనం చూస్తూ ఉంటాం. చూసేవారు మాత్రం వీరిని అన్యులుగా, భక్తిహీనులుగా చూస్తూ ఎగతాళి చేస్తారు. కొన్నిసార్లు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించవద్దని, దేవుడు వారి ప్రార్థనలు వినడని, శిక్షిస్తున్నాడని తప్పుడు అపోహలు పెట్టుకుని
కుమిలిపోతూ ఉంటారు. కానీ ఈరోజు సువిశేషం ద్వారా యేసు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, ఆయనని ఎప్పుడు ఆశ్రయించినా మన మీద మండిపడేవారు కాదు, కోపపడేవారు అసలే కాదు. మన రాక దేవునికి ఎప్పుడు ఆలస్యం కాదు అనటానికి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడే స్త్రీని ఉదాహరణ. ఆమె కూడా 26వ వచనంలో చెప్పబడినట్లు ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్దకు చికిత్స పొంది ఉన్నదంతయు వెచ్చించి నయం కాక చివరికి యేసును ఆశ్రయించింది. చిన్న స్పర్శ చేతనే పూర్ణ ఆరోగ్యవతి అయ్యింది. ప్రభువు ఆమె విశ్వాసమును చూచి ముగ్ధుడైనాడు. ఆమె విశ్వాసాన్ని 10 ముందు ప్రశంసించాడు. మన విశ్వాసం ఎక్కడ? ప్రభు గొప్ప ఆరోగ్య ప్రదాత అని నమ్ముచున్నామా? ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రభు 2 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. అనునిత్యము మనం దేవుని స్మరిస్తూ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన విశ్వాసం ఎంతవరకు పెరిగి ఉంది, ఎంతవరకు ప్రభుని చేరుకుంది అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంది. ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగా ఉండనుగాక. మన విశ్వాసాన్ని బలపరిచి నిండైన విశ్వాసాన్ని దయచేసి ప్రభువులు ఎదుగుటకు సహాయపడుదురుగాక. ఆమీన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్.